పంతులు గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. అన్ని వచ్చినట్టేనా? అన్ని సక్రమంగా జరగాలి, నిష్ఠగా జరగాలి. చూడండి, నా ప్రోగ్రాం కూడా మానుకొని మీ ప్రోగ్రాం పెట్టించారు. ఆ ప్రోగ్రాం లాంటి ప్రోగ్రాం లేదన్నట్టు ఉండాలి మీ ప్రోగ్రాం. రావులమ్మ కథ వింటే రాళ్ళు కూడా కరుగుతాయి బాబు. రాళ్ళు కరగడము రప్పలు కరగడము కాదయ్యా, మా ఆవిడ గుండె కరగాలి. వింటారుగా మహాప్రభువులు. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నిలబడి ఉన్నాను. మరిది గారి రవలహారం కోసం వెళ్ళినట్టున్నాడు. పొద్దుటి నుంచి ఒక్కటే కష్టపడుతున్నా, మీకేం పట్టింపు లేదు. మేము కష్టపడుతూనే ఉన్నాం, పొద్దు నుంచి ఉపవాసంతో చంపుతున్నావు. మీరు ఏమైనా తినేసారా? ఏమి తినలా, నేను తిట్లు తప్ప. పాపేది? ఏమో పాపా, ఏమిటమ్మా అబ్బాయి ఇంకా రాలేదే? ముహూర్తం టైంకి వస్తానన్నారు, వచ్చేస్తుంటారు. ముహూర్తానికి టైం అవుతుంది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వెళ్ళి వెళ్ళి చూడమ్మా. ఇదిగో పాప. అబ్బా, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. ఈ ఫంక్షన్ నీకోసమే చేస్తున్నట్టు. ఎవడో రాఘవేంద్ర గారు, నమస్తే. ఏమయ్యా, పెద్ద మనిషి కదా అని నేను పెద్ద మనిషి తరహాగా పిలిస్తే పెద్ద మనిషి పిలిచాడని పెందలాడి వచ్చి పెద్ద మనిషి తరహా నిలుపుకోవాల్సిన పెద్ద మనిషితనం లేదుటయ్యా. పెద్ద మనిషి అని నువ్వు పాపతో మాట్లాడుతుండు, నాకు అవతల పని ఉంది, చూసుకొని వస్తా. మరలా అనుకోకు. ఈ రోజే మనకి కురుక్షేత్రంలో ఆఖరి రోజు. ఈ రాత్రి 12 గంటలకే గిరిగడువు పూర్తవుతుంది. మృగం మనిషిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ రాత్రి 12 గంటలు దాటితే క్షణంలో మనిషి మృగంగా మారతాడు. ఈ రోజు గెలుపు గిరిదే. శకుని గెలిచింది మాయాజూదంలో కానీ కురుక్షేత్రంలో మాత్రం కాదు. ఏమండి, రాఘవేంద్రరావు గారు, సావిత్రమ్మ గారు, పరశురాం గారు, మీ అందరికీ నేను విషయం చెప్పబోతున్నాను. అది మీకెవరికీ తెలియంది, నా ఒక్కడికే తెలిసింది. అదేమిటంటే తరంగిణి విషాదగాథ. అదే మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆమె భర్త రాంబాబు గురించి మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఆయన రాంబాబుకి ఏమైంది? ఇంతవరకు రాలేదు. ఇటువంటి ఆనంద సమయంలో ఆ భర్త రాకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఎవరైనా ఆలోచించారు? పోనీ ఆవిడ విషాదాన్ని గుర్తించారు? లేదు. అందుకే ఆవిడ భర్త త్వరగా రావాలని మీరందరూ భగవంతుని ప్రార్థించారు. చూడు, ఇందాక మీ ఆయన రాలేదన్న చోట అలా కాకుండా మరోలా చెప్పాననుకో, ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు. ఈ ఆనందం శ్మశానం అవుతుంది, మీ వాళ్ళు శవాలు అవుతారు. హలో రాఘవేంద్రరావు గారు, భలేవారు సార్ మీరు. కారు పంపిస్తాను, పంపించలేదేమిటి? మీరు పంపించకపోయినా నేను వచ్చేసాను అనుకోండి. పాపకి ఓ పొడుగు చెప్పేలేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది బాగా ఆలోచిస్తే కానీ అర్థమయ్యేది. ఈ బతుకు బతకడం కంటే చావే సుఖంగా ఉంటుంది. ఆత్మహత్య, నువ్వు ఇలాంటి ఆడపని చేస్తావు నాకు బాగా తెలుసు. చచ్చి నువ్వు తప్పించుకున్నా మీ వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు. నీ చావుకు కారణం మీ ఆయనేనని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు చెబుతాను. అప్పుడు తరంగిణి కుటుంబ చరిత్ర మ్యాక్బెత్ డ్రామాల ట్రాజడీ అవుతుంది. తీసేనా? చెప్పు, స్టూల్ తీసేనా? ఏడవ పాప, అందులో చదువుకున్న దానివి, బాగా ఆలోచించు. అన్నట్టు
మనం కలుసుకోవడానికి ప్లేస్ ఫిక్స్ చేశాను. స్థలం పానకాల స్వామి గుడి, సమయం 12:01. నా ఆనందానికి మీ వాళ్ళ చావుకి ఆ నిమిషమే సరిహద్దు. అప్ వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయి. సార్, 100కో కోటికో ఇలాంటివి జరిగినందుకు చాలా సంతోషం. నిజంగా రాంబాబు, నువ్వు మనిషివైనందుకు ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ. అన్నయ్య, ఈనాడు ఈ మాట విని ఆనందించాల్సింది ఒకే ఒక వ్యక్తి రాంబాబు, తరంగిణి. అన్నయ్య, మేము చచ్చి బ్రతుకుతున్నాం, ఇంకా మమ్మల్ని చంపకు. నీ చెల్లెలే నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది అనుకో అన్నయ్య, నన్ను వదిలిపెట్టు. కసిగా కామం చూసిందా, బుసబుసలాడుతూ లేచిందా, పచ్చి విషాలే కక్కిందా రావులమ్మో రావులమ్మో రావులమ్మో. పాపా, ఊరుకో, ఊరుకో, ప్లీజ్ ఊరుకోమంటుంటే. ఒక మనిషి పశువై నేల కొరిగాడు, ఒక మనిషి ఓర్పుతో దేవత అయింది. ఆశ్చర్యం లేదు. దేవుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు, అది పురాణం. కానీ మనిషి ఈనాటికి స్త్రీలో దైవత్వాన్ని చూడగలుగుతున్నాడు, అది చరిత్ర. ఈ దేశం చరిత్ర, ఈ దేశంలో ఒక స్త్రీ చరిత్ర. ఎవరు ఏ విగ్రహాన్ని పూజించినా ఆరాధించినా పవిత్రతకి సౌశీల్యానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఆడపిల్ల మీద 2 పువ్వులు పడతాయి, పడాలి. ఆగిపోదు నీ నడక, ఆగిపోదు నీ నడక, ఆ గమ్యం చేరేదాకా.